టచ్ మీ నాట్ అంటే బయలాజికల్ స్టూడెంట్స్కి అయితే ఒక ఐడియా ఉంటుంది. ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ ఏంటంటే ఇలా టచ్ చేస్తేనే మెల్లగా ఇలా ముడుచుకొని వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే టచ్ మీ నాట్ ప్లాంట్ అని. టచ్ మీ నాట్ ప్లాంట్ అంటే బయలాజికల్ స్టూడెంట్స్కి అయితే అది ఐడియా ఉంటుంది. అది ఏమైనా సరే ఒక వ్యక్తి పోయి ఆ టచ్ను అలా ఆ ప్లాంట్ని అలా టచ్ చేయగానే వెంటనే అది కుసించుకొని పోతుంది. అలాగా మన పరిస్థితి అనమాట. ఏదైనా చిన్న సిచ్యువేషన్ రాగానే మన మూతంతా చిన్నపోయి మూతంతా మురగబెట్టి అంటారు. అలాగా అసలు ఏమి నెమ్మది లేని స్థితిలో ఆ ముఖములో అదంతా పూర్తిగా కనపడేటటువంటి స్థితిలోకి మనము వెళ్ళిపోతాం. మన దేవదేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని సైతము తిరిగి లేపాడు కదా. ఆ విశ్వాసము మనలో పని చేయదు. కానీ ఎలాగో ఒక టచ్ మీ నాట్ ప్లాంట్ను పట్టుకుంటే ఎలాగో ముడుచుకొని పోతుందో మనం మూతి అంతా అలాగ మురగబెట్టేసుకొని అసలు నాకు ఎవ్వరూ హెల్ప్ చేయటం లేదు, దేవుడు సైతము నాకు హెల్ప్ చేయటం లేదని మూతినంతా మురగబెడతాం. అందుకే కదా దేవుడు అంటాడు, మీ అవిశ్వాసం వలననే నేను ఏం చేయలేకపోతున్నాను అని అంటూ ఉన్నాను. కాబట్టి మనము